హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌ని, అలాగే రిఫరెన్షియల్ లెజిస్లేషన్ గురించి, ఇంకా నాన్ అబ్స్టాంటే క్లాజెస్ గురించి, స్టాట్యూట్స్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? స్టాట్యూట్స్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఇంకా పనిష్మెంట్, థియరీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ పనిష్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్స్ అన్నీ స్టాట్యూట్స్ నుంచి వస్తాయి. ఇండియన్ స్టాట్యూట్స్‌లా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. ఓకే. ఇంక మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో, ఈ ఫ్లో చార్ట్ చూడండి. సో, ఫ్లో చార్ట్ స్టార్టింగ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని ఇచ్చాను గదా! ఒక వర్డ్ చెప్తాను. ఒక లైన్ చాలా ఇంపార్టెంట్ లైన్. సో, మీనింగ్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా అసర్టింగ్ దట్ సర్టెన్ కోర్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఆల్టర్డ్. అంటే పార్లమెంట్‌కి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేసే, ఆల్టర్ చేసే అధికారం ఉన్నప్పటికీ బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపం. దేని మౌలిక స్వరూపం? కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్‌ని మార్చే అధికారం లేదు. అలాంటి సిట్యుయేషన్ ఏదైనా వచ్చి చేస్తే అది చెల్లదు అనేది ఇక్కడ చెప్పింది. సో, పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ కెనాట్ చేంజ్ ఆర్ ఆల్టర్. It cannot alter the basic structure of the constitution. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది కేశవానంద భారతి కేసులో స్టార్ట్ అయింది. సో కేశవానంద భారతి కేసు గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో 1968 ఆ టైంలో కేరళ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ స్టార్ట్ చేశారు. సో ల్యాండ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో కేశవానంద భారతి అనే పర్సన్ ఏం చేశారంటే ఆయనకున్న ల్యాండ్స్ కూడా ఈ ల్యాండ్స్ రిఫార్మ్స్ యాక్ట్ లో తీసుకోవడం వల్ల ఆయన కేసు ఫైల్ చేశారు. ఏమని? ఇది నా ఆస్తి హక్కు, ఇది నా హక్కు ఉల్లంఘన జరుగుతుంది. సో అందుకని కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మీరందరూ కాన్స్టిట్యూషన్ నే ఫాలో అవ్వాలి. అది సుప్రీమసీ. అంటే కేరళ స్టేట్ కి కూడా జీవోస్ పాస్ చేసే అధికారం ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం పవర్ ఇప్పుడు. అండ్ ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కేశవానంద భారతి కేసులోనే చెప్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొన్ని కీ ఎలిమెంట్స్ ని ఇవి ఎప్పటికీ చేంజ్ చేయకూడదు. ఎవరు చేంజ్ చేసే అధికారం లేదు. పార్లమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, శాసనసభలకు కానీ చేంజ్ చేసే అధికారం లేదు అని చెప్పింది. ఎటువంటివి చేంజ్ చేయకూడదు? రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. సో మన ప్రజాస్వామ్యం, గణతంత్ర రాజ్యం మన ఇండియా. అండ్ సెక్యులరిజం, లౌకికవాదం. అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. క్వాసీ జ్యుడిషియల్ అంటాం కదా! సో మన కాన్స్టిట్యూషన్ క్వాసీ జ్యుడిషియల్. సో క్వాసీ ఫెడరల్. సో స్టేట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి, సెంట్రల్ లో కొన్ని పవర్స్ ఉంటాయి. సో సెంట్రల్ పవర్స్ స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, స్టేట్ లో సెంట్రల్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, వీటన్నిటిని చేంజ్ చేసే అధికారం. ఇవన్నీ కీ ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ స్ట్రక్చర్ లో ఈ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. వీటిని చేంజ్ చేసే అధికారం పార్లమెంట్ కి, శాసనసభకి కానీ లేదు. సో స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఎలాగో చూద్దాం. అది రైట్ సైడ్ మెన్షన్ చేశాను. రోల్. ఫస్ట్ స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ లో రోల్ ఏంటి? ఈ అమెండ్మెంట్ రోల్ ఏంటి అనేది బాగా అధ్యయనం చేయాలి, క్షుణ్ణంగా చూడాలి. ఇది స్టాట్యూట్ అంటే శాసనం అలైన్స్ విత్ బేసిక్ స్ట్రక్చరా కాదా? సో శాసనం బేసిక్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతుందో లేదా అని చూడాలి. ఒకవేళ ఫాలో అవుతుంది, బేసిక్ స్ట్రక్చర్ ఏమి అమెండ్మెంట్ అవ్వట్లేదు, అటువంటి కేసెస్ లో ఈ స్టాట్యూట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ అమెండ్మెంట్ అవుతుంది, బేసిక్ స్ట్రక్చర్ కి ప్రాబ్లం వచ్చేలా ఉంది, అటువంటప్పుడు స్టాట్యూట్ ఇన్వాలిడ్ అని చెప్పేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ కావాలంటే మినర్వా మిల్స్ కేసు దాన్ని ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో రిఫరెన్షియల్ లెజిస్లేషన్. సో రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అంటే
When a statute references another law, it creates a legislative linkage that necessitates the interpretation of both the primary and referenced legislation. దీని మీనింగ్ సింపుల్ గా చెప్తాను. ఏదైనా ఒక శాసనం వేరే చట్టాన్ని సూచించినప్పుడు ఈ రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అనేది ఫామ్ అవుతుంది. రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అంటే ఏమీ కాదు, ఒక శాసనానికి ఒక చట్టానికి మధ్య ఉండే లింక్ అన్నమాట. సో ఈ లింక్ ని రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అంటారు. రిఫరెన్స్ అంటే ఒక శాసనం రిఫర్ చేస్తుంది వేరే చట్టాన్ని, వేరే యాక్ట్ ని, వేరే లాని. సో దాన్ని లింక్ అవుతుంది. ఆ లింక్ ని రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అంటారు. సో ఈ రిఫరెన్షియల్ లెజిస్లేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కోర్ట్స్ బాధ్యత. సో కోర్ట్స్ ఎలా అర్థం చేసుకుంటాయంటే కాంటెక్స్చువల్ ఎనాలిసిస్. కాంటెక్స్చువల్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే సందర్భోచిత విశ్లేషణ. సో ఒక స్టాట్యూట్ కి అనుసంధానమైన చట్టాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మనం ఏం చెప్పాము, ఒక స్టాట్యూట్ కి ఒక చట్టానికి ఒక లింక్ ఉంటే, అనుసంధానం అయి ఉంటే దాన్ని రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అని చెప్పాం కదా, అనుకుంటున్నాం కదా. సో కాంటెక్స్చువల్ ఎనాలిసిస్ లో ఆ స్టాట్యూట్ కి చట్టానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది కోర్టు. అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ ఇంటెంట్. ఇదేం చేస్తుందంటే కోర్టు అసలు ఈ చట్టం ఎందుకు చేశారు, ఈ చట్టం చేసే సమయంలో శాసనసభ యొక్క ఉద్దేశం ఏంటి, అలాంటి విషయాలన్నీ ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లెజిస్లేటివ్ ఇంటెంట్. యూజ్ ఆఫ్ పార్లమెంటరీ మెటీరియల్స్. పార్లమెంటరీ మెటీరియల్స్ అంటే పార్లమెంట్ లో జరిగే చర్చలు, ప్రసంగాలు. సో పార్లమెంట్ లో ప్రసంగాలు, చర్చలు చేయడం ద్వారా ఈ చట్టం వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. యూజ్ ఆఫ్ పార్లమెంటరీ మెటీరియల్స్ అన్నమాట. నెక్స్ట్ సర్క్యులర్ రిఫరెన్సెస్ ని నివారించాలి. అవాయిడెన్స్ ఆఫ్ సర్క్యులర్ రిఫరెన్సెస్. సర్క్యులర్ రిఫరెన్సెస్ అంటే యాక్ట్ ఏ రిఫరింగ్ టు యాక్ట్ బి, యాక్ట్ బి రిఫరింగ్ టు యాక్ట్ సి, యాక్ట్ సి రిఫరింగ్ టు యాక్ట్ ఏ. సో ఇప్పుడు మనం ఏబిసి ఇది ఒక లూప్, సర్క్యులర్ రిఫరెన్సెస్ అయింది. ఇలాంటివి జరగకూడదు. యాక్ట్ ఏ రిఫరింగ్ టు బి, బి రిఫర్స్ టు సి, అంతే. మళ్ళీ సి ఏకి రిఫర్ చేయడం అలా ఉండకూడదు. సో ఎందుకంటే అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో రిఫరెన్షియల్ లెజిస్లేషన్ లో మనం కాంటెక్స్చువల్ ఎనాలిసిస్ చేయాలి. అంటే అది ఎందుకని స్టాట్యూట్ కి అనుసంధానమైన ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత లెజిస్లేటివ్ ఇంటెంట్ కి వస్తే ఆ టైంలో ఈ స్టాట్యూట్ చేసిన టైంలో శాసనసభ యొక్క, పార్లమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత పార్లమెంటరీ మెటీరియల్స్ అంటే పార్లమెంట్ లో డిస్కషన్స్, ప్రసంగాలు, స్పీచెస్, వాటి వల్ల ఒకవేళ ఏదైనా క్లారిటీ లేకపోతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకళ్ళు వేరే వాళ్ళు విని అర్థం చేసుకుని దాని నుంచి అర్థం చేసుకోవాలి రిఫరెన్షియల్ లెజిస్లేషన్ ని. సర్క్యులర్ రిఫరెన్సెస్ ఉండకూడదు. ఏ బి, బిసి, సిఏ అలాంటి రిఫరెన్సెస్ ఉండకూడదు. అండ్ ఫైనల్ గా బ్యాలెన్సింగ్ టెక్స్చువల్ అండ్ పర్పసివ్ అప్రోచెస్. సో చట్టాలు రాసినప్పుడు ఎటువంటివన్నీ యూజ్ చేస్తారు, లిటరల్ ఇంటర్ప్రిటేషన్స్, పర్పసివ్ అప్రోచ్, క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంబిగ్యూటీస్ లేకుండా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం, అలాంటి భాషలో ఉండాలి. సో రిఫరెన్షియల్ లెజిస్లేషన్ అనేది ఎప్పుడు ఒక శాసనం, ఒక స్టాట్యూట్, ఒక చట్టాన్ని రిఫర్ చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ టాపిక్ నాన్ అబ్స్టాంటే క్లాసెస్. సో నాన్ అబ్స్టాంటే క్లాస్ నేను ఇంగ్లీష్ డెఫినేషన్ చెప్తాను. నాన్ అబ్స్టాంటే క్లాస్ is a legislative provision that explicitly states it overrides any other conflicting provisions within the same statute or other laws. సో నాన్ అబ్స్టాంటే క్లాసెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక పెద్ద కోట ఉందని ఊహించుకోండి, ఒక లేదా జైలు, పెద్ద జైలు ఉంది, ప్రిజన్. ఈ ప్రిజన్ లో ఒక 100 రూమ్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. ఓకే, 100. ఈ 100 సెల్స్ కి లేదా రూమ్స్ కి 100 కీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏ కీ పెడితే ఆ రూమే ఓపెన్ అవుతుంది అనుకుందాం. సో 100 కీస్ ఉన్నాయి,
100 రూమ్స్ ఉన్నాయి లేదా 100 సెల్స్ ఉన్నాయి. ఏ కీ యూజ్ చేస్తే ఆ రూమ్ ఓపెన్ అవుతుంది. కానీ నాన్ అబ్స్టాంటే క్లాజ్ ఏంటంటే ఇది ఒక కీ ఊహించుకోండి. నాన్ అబ్స్టాంటే క్లాస్ అనే కీ ఒకటుంది. ఆ కీతో ఈ 100 రూమ్స్ ఓపెన్ అవుతాయి. ఏ రూమ్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో, నాన్ అబ్స్టాంటే క్లాస్ మీనింగ్ అర్థమైంది కదా! ఇదేం చేస్తుందంటే ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కాన్‌ఫ్లిక్టింగ్ ప్రొవిజన్స్. సో, ఏదైనా ఒక యాక్ట్‌కి లేదా ఒక స్టాట్యూట్‌లో కాన్‌ఫ్లిక్టింగ్ ఏదైనా జరుగుతుంది. యాక్ట్ ఏ ఒకలా చెప్పింది. యాక్ట్ బి ఒకలా చెప్పింది. సో, ఇలా కాన్‌ఫ్లిక్ట్ అయినప్పుడు నాన్ అబ్స్టాంటే క్లాసెస్ ప్రకారం మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. ఈ ఓవర్ రైడ్ అనేది ఎలా జరుగుతుంది? సో, పర్పస్ చెప్పాను గదా! ఎలిమినేట్స్ యాంబిగ్విటీ ఇన్ లాస్. యాంబిగ్విటీ అంటే కన్‌ఫ్యూజన్. ఇప్పుడు చట్టం ఒక చట్టం ఒక విధంగా చెప్పింది. రెండో చట్టం దానికి వ్యతిరేకంగా చెప్పింది. మనకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఏది తీసుకోవాలి అని చెప్పి. అలాంటి కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు నాన్ అబ్స్టాండే క్లాసెస్ యూజ్ చేయాలి. దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ఇది ఏం చెప్తుంది? ప్రయారిటీస్‌ని చెప్తుంది. చట్టం యాక్ట్ ఏ, యాక్ట్ బి వచ్చినప్పుడు లేదా లా 1, లా 2 ఉన్నప్పుడు ఏ లాని మనం కన్సిడర్ చేయాలి అనేది ప్రయారిటీని నాన్ అబ్స్టాంటే క్లాజ్ చెప్తుంది. అండ్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్‌లో ఏం చేస్తారంటే కోర్ట్స్ నాన్ అబ్స్టాండే క్లాసెస్ ప్రయారిటీని యూజ్ చేసుకొని జడ్జిమెంట్ చెప్తారు. ఎక్స్‌టెంట్ ఆఫ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే సో, నాన్ అబ్స్టాంటే క్లాస్ ఒక 2 చట్టాల మధ్య లేదా 2 లాస్ న్యాయ చట్టాల మధ్య, శాసనాల మధ్య ఏది సుప్రీమో, ఏది ఫస్ట్ అప్లై చేయాలి అన్నది చెప్తుంది. అండ్ ఎక్స్‌క్లూజన్ ఆఫ్ అదర్ ప్రొవిజన్స్. ఇంకేవైనా సరే ఉన్నప్పుడు వాటిల్ని ప్రయారిటీగా ఓవర్ రైడింగ్ ప్రభావాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిందా అన్నది ఆలోచిస్తుంది, పరిశీలిస్తుంది. సో, నాన్ అబ్స్టాంటే క్లాస్ గురించి అర్థమైంది గదా! నెక్స్ట్ వచ్చేసి స్టాట్యూట్స్. సో, స్టాట్యూట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ స్టాట్యూట్? English definition: a statute is a formal written law enacted by a legislative body that governs specific areas of public and private life. ఇది సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తా. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ఏదో ఒక సభ చేత అమలు చేయబడిన రిటర్న్ లా అన్నమాట. అంటే రాసిన లా. ఇది ప్రభుత్వము మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రదేశాలకి ప్రభావితం చేస్తుంది. సో, శాసనం వెనుక ఉద్దేశ్యం తెలుసుకోవడం. అంటే స్టాట్యూట్ వెనకాల ఎటువంటి ఉద్దేశ్యం ఉంది? లైక్ హౌ డు వి ఇంటర్‌ప్రిట్ ఎ స్టాట్యూట్ అంటే, ఇంటర్‌ప్రిటింగ్ ఆఫ్ స్టాట్యూట్ దాని ఉద్దేశ్యం అర్థం చేసుకోవడానికి కోడ్స్ ఎలాంటివి ఫాలో అవుతాయన్నది చూద్దాం. ఫస్ట్ సాదా ప్లెయిన్‌గా కోర్ట్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక శాసనం లేదా స్టాట్యూట్ ఉన్నప్పుడు ప్లెయిన్‌గా యాస్ ఇట్ ఈస్‌గా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అది అర్థం అవ్వకపోతే టెక్స్చువల్ ఇంటర్‌ప్రిటేషన్ చేస్తాయి. ఎగ్జామినింగ్ ద లాంగ్వేజ్ చూస్తే లేదు అర్థం అవ్వట్లేదు. అంటే ఏ కాంటెక్స్ట్‌లో ఎటువంటి పరిస్థితుల్లో ఒక సభ లేదా లెజిస్లేటివ్ బాడీ ఈ శాసనాన్ని, ఈ స్టాట్యూట్‌ని రాసారు, ప్రిపేర్ చేశారు అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి. అది కూడా అవ్వకపోతే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, అది కూడా అవ్వకపోతే ఈ స్టాట్యూట్‌ని ఎవరు రాసారు? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళని తీసుకురమ్మని వాళ్ళతో పార్లమెంట్‌లో డిస్కషన్స్ జరిపి అర్థం చేసుకుంటాయి. ఫైనల్‌గా ఈ కాంటెక్స్చువల్ ప్రిపరేషన్, ఇంటర్‌ప్రిటేషన్, పర్పసివ్ అప్రోచ్ ఇవన్నీ ఎందుకంటే క్లారిటీ, కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ స్టాట్యూట్‌ని అర్థం చేసుకొని న్యాయం ఇవ్వడానికి. నెక్స్ట్‌ది పనిష్మెంట్. సో, పనిష్మెంట్స్ థియరీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ పనిష్మెంట్స్ గురించి చూద్దాం. సో, పనిష్మెంట్ అంటే మనందరికీ తెలుసు. ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్ష ఇవ్వాలి. శిక్ష ఇవ్వాల్సిన ఎందుకివ్వాలి శిక్ష అంటే దానికి థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ చూద్దాం. సో, ఈ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్‌లో ఫస్ట్‌ది రిట్రిబ్యూషన్. రిట్రిబ్యూషన్‌లో ఏంటంటే తప్పు చేసినందుకు తగిన శిక్ష. అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిందనుకోండి.
ఇతనికి కూడా కాల్ తీసేయడం. ఇటువంటి సెక్షన్‌ని ఎగ్జాంపుల్ చెప్పాను. రెట్రిబ్యూషన్ అంటారు. తప్పు చేసినందుకు తగిన పర్యవసానంగా ఒక శిక్ష విధించడం. నెక్స్ట్ డిటరెన్స్. సో, డిటరెన్స్ మళ్ళీ 2 రకాలు. స్పెసిఫిక్ డిటరెన్స్, జనరల్ డిటరెన్స్. స్పెసిఫిక్ డిటరెన్స్‌లో ఒక నేరస్తుడు, ఒక అక్యూజ్డ్ లేదా నేరస్తుడు తిరిగి నేరం చేయకుండా చూడడం. సో, ఎటువంటి శిక్ష ఏస్తే తను తిరిగి న్యాయం చేయకుండా ఉంటాడు. అలా కాదు. జనరల్ డిటరెన్స్‌లో ఏంటంటే, ఈ జనరల్ డిటరెన్స్ అనేది మొత్తం జనరల్ పబ్లిక్ కోసం. ఇలాంటి నేరాలు ఒక నేరస్తుడు చేసిన నేరం వేరే ప్రజలు, వేరే సిటిజన్స్ చెయ్యకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. సో, దాన్ని డిటరెన్స్ అంటాం. నెక్స్ట్ ఇన్‌కెపాసిటేషన్. ఇన్‌కెపాసిటేషన్ అంటే వాళ్ళని జైల్‌లో పెట్టడం అనుకోవచ్చు. వాళ్ళ స్వేచ్ఛని తొలగించడం. అంటే వాళ్ళకింక కెపాసిటీ లేదు. వాళ్ళింకా నేరం చేసే కెపాసిటీలో ఉండరు. సో, జైల్‌లో ఉంటారు. క ఒక ఒక రూమ్‌లో ఉంటారు. కదలకుండా ఒక జైల్‌లో, సెల్‌లో నిర్బంధించడం అన్నమాట. సో, దాన్ని ఇన్‌కెపాసిటేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ రిహాబిలిటేషన్. అంటే నేరస్తుడు ఒక నేరం చేసేసాడు. తను మళ్ళీ ఇలాంటి నేరం చేయకుండా తనకి ట్రీట్‌మెంట్ ఇవ్వడం. అంటే అది మానసికపరమైన ట్రీట్‌మెంట్ అయ్యుండొచ్చు. ఇంకేమైనా ఎలా అయినా సమస్యనా వారి సంస్కరించడం అన్నమాట. రిహాబిలిటేషన్ అంటే సంస్కరించడం. పునరావాసం కలిగించడం. అండ్ లాస్ట్‌ది రిస్టోరేషన్. బాధితులకు, సమాజానికి కలిగిన నష్టాన్ని సరిచేయడం అన్నమాట. అది రిస్టోరేషన్. సో, ఈ థియరీస్ అన్ని యూజ్ చేసి మనకి పనిష్మెంట్స్ అని ఇచ్చారు. సో, స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్‌లో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పర్పసివ్ అప్రోచ్, జ్యుడిషియల్ డిస్క్రిషన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. ఓకే. సో, పనిష్మెంట్ గురించి సరిపోతుంది. ఇలా రాస్తే. థాంక్ యూ.